హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025 మెగా వేలం సోమవారం రాత్రి ముగిసింది. జిద్దాలో ఆటగాళ్లకు సంబంధించి 10 కొనుగోలుదారుల మధ్య 2 రోజుల పాటు బిడ్డింగ్ జరిగింది. ప్రతి కొనుగోలుదారులు తమ జట్లలో 18 నుండి 25 మంది ఆటగాళ్లకు చోటు కల్పించారు. ఈ క్రమంలో జట్లు బలాబలాలేంటి, ఏ జట్టు వేలంలో ఆచితూచి అడుగులు వేసింది, ఏ కొనుగోలుదారులు మంచి జట్టును సిద్ధం చేసింది, ఏ కొనుగోలుదారులు బలమైన జట్టుగా ఉంది, వేలంలో ఏ కొనుగోలుదారులు తప్పుడు నిర్ణయాలు తీసుకున్న దానిపై క్రికెట్ ఎక్స్పర్ట్ రేటింగ్ ఇచ్చారు. ఇంతకు ఏ జట్టుకు అత్యధిక రేటింగ్ ఇచ్చారో ఇప్పుడు మనం చూద్దాం. జియో స్టార్ ఎక్స్పర్ట్ ఐపీఎల్ మెగా వేలానికి రేటింగ్ ఇచ్చారు. వేలంలో ఏ కొనుగోలుదారులు బాగా ఆలోచించి మంచి జట్టుగా తయారు చేశారో తెలిపారు. 19 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసిన ఈ రేటింగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ అగ్రస్థానంలో ఉంది. ఎక్స్పర్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ 10కి 8.8 రేటింగ్ ఇచ్చారు. అదే సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అతి తక్కువ రేటింగ్ ఇచ్చారు. ఆర్సీబీకి 7.4 రేటింగ్ ఇచ్చారు. ఇతర జట్లతో పోలిస్తే తక్కువ రేటింగ్. 2024లో ఆడిన తన ఆటగాళ్ల కోసం ఆర్సీబీ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇక ఢిల్లీ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ వేలంలో మంచి ఆటగాళ్లను కొనుగోలు చేసిందని ఎక్స్పర్ట్ అన్నారు. ఎస్ఆర్హెచ్కి 8.2 రేటింగ్ ఇవ్వగా 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్స్గా నిలిచిన ముంబై ఇండియన్స్ అత్యధిక పరుస్తూ వచ్చిన పంజాబ్ కింగ్స్కు 8.8 రేటింగ్ ఇచ్చింది. 5వ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉండగా దీనికి నిపుణులు 7.9 రేటింగ్ ఇచ్చారు. గుజరాత్ టైటన్స్కు కూడా అదే రేటింగ్ ఇచ్చారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఖరీదైన ఆటగాడిని కొనుగోలు చేసిన లక్నో సూపర్ జైంట్స్కు 7.8 రేటింగ్ లభించింది. కాగా కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్కి 7.7 రేటింగ్ను పొందాయి. ఇక చివరిగా ఆర్సీబీకి 7.4 రేటింగ్ ఇచ్చారు. ఇక చివరిగా మరోసారి రేటింగ్ని చూద్దాం. ఢిల్లీ క్యాపిటల్స్కు 8.8, సన్ రైజర్స్ హైదరాబాద్కి 8.2, ముంబై ఇండియన్స్కి 8, పంజాబ్ కింగ్స్కి 8, అలానే చెన్నై సూపర్ కింగ్స్కి 7.9, గుజరాత్ టైటన్స్కి 7.9, అలానే లక్నో సూపర్ జైంట్స్కి 7.8, కోల్కతా నైట్ రైడర్స్కి 7.7, రాజస్థాన్ రాయల్స్కి 7.7, ఇక చివరిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి 7.4 ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.